టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని పలు భూ కుంభకోణాల్లో దీపక్ రెడ్డి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 4 భూ కబ్జా కేసుల్లో దీపక్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. అత్యంత విలువైన భూములను నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు దీపక్ రెడ్డిపై అనుమానాలు ఉన్నాయి. లేని మనుషులను ఉన్నట్టుగా సృష్టించారని, ఓ న్యాయవాదితో కలిసి ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారని దీపక్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీపక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, దీపక్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? సిసిఎస్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే దీపక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం సిసిఎస్ లో ఇతని పైన 6 కేసులు ఉన్నాయి. ఎమ్మెల్సీగా పనిచేస్తున్న దీపక్ రెడ్డి హైదరాబాద్ నగరంలో పెద్ద మొత్తంలో ల్యాండ్ కబ్జాలు చేసిన ఇతనిపై ఫిర్యాదు రావడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న మొత్తం భోజగుట్ట సమీపం ఆసిఫ్ నగర్ భోజగుట్ట సమీపంలో 100 ఎకరాల పైగా కబ్జాలు చేసినట్టుగా అంటే ఇప్పటికి గుర్తించి జరిగింది. దీనికి సంబంధించి కేసులు ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసిన నకిలీ పత్రాలను సృష్టించి, లేకపోతే లేని మనుషులు ఉన్న వాళ్ళుగా సృష్టించి, ఉన్న మనుషులు చనిపోయిన సృష్టించి, ఇలా పలు విధాలుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆ పత్రాల ఆధారంగా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత వాటిపైన కబ్జా కూర్చొని ఆ తర్వాత అతనే పూర్తి ల్యాండ్ తనదేని చెప్పుకుంటాడు. అయితే ఇలా ఈ విధంగా ఇప్పటికి చూసినట్లయితే మొత్తం 6 కేసులు సిసిఎస్ కి రావడం జరిగింది. 6 కేసుల్లో ఇతనికి ఇప్పటివరకు నిందితులు. ఇతనికి ప్రధానంగా సహకరించిన ఒక న్యాయవాది శైలేష్ సక్సేనా అని చెప్పి ఒక న్యాయవాదిని కూడా సిసిఎస్ పోలీసులు ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇతను హైదరాబాద్ నగరంలో ఏదైతే కబ్జాలు చేసి కావచ్చు, నకిలీ పత్రాలతోటి ల్యాండ్స్ ని ప్రభుత్వ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, ఇతను పెద్ద ఎత్తున చెప్పవచ్చు. న్యాయవాది సక్సేనాతో కలిసి ఇతను హైదరాబాద్ నగరంలో భోజగుట్టలో 72 ఎకర్స్, భోజగుట్ట ప్రాంతంలో మరొక స్థలంలో 10 ఎకరాల ల్యాండ్, అదే ఆసిఫ్ నగర్ లో 12 ఎకరాల ల్యాండ్, జూబ్లీస్ బంజారాస్ లో 10ల సంఖ్యలో ల్యాండ్స్ కూడా ఇతను కబ్జా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్స్ మొత్తం కూడా నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్స్ మొత్తం కూడా తనవిగా చెప్తూ ఈ వీటిలో ఇక్కడ కూర్చొని కబ్జా మీద ఉండిపోతాడు. అయితే ఇతని మీద ఇప్పటికే గత కొన్ని నెట్లుగా సిసిఎస్ లో ఇతని పైన కేసులు ఉండడం జరిగింది. అయితేనే ఇప్పటికీ చాలా సార్లు కూడా పోలీస్ అధికారులు దీపక్ రెడ్డిని ప్రశ్నించేప్పటికీ తనకి ఏం సంబంధం లేదని చెప్పి జరిగింది. అయితే చివరికి సిసిఎస్ పోలీసు టెక్నికల్ గా పూర్తిగా శాస్త్రీయ ఆధారంగా ఈ కేసును విచారణ చేపట్టినప్పుడు ఇతను పూర్తిగా నిందితులని తేలడంతో ఇతన్ని కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీగా పనిచేస్తున్న దీపక్ రెడ్డిని అదుపులో చేసుకున్నారు. ఇతనితో పాటు ఇతనికి సహకరించిన న్యాయవాది శైలేష్ సక్సేనా కూడా ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నాం. రేపు ఇతన్ని కస్టడీలోకి కోర్టు అనుమతితోటి కస్టడీ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. దీపక్ రెడ్డి భూ కబ్జాలకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించారు? పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి? దీనికి సంబంధించి పోలీసులు ఏమని చెప్తూ ఉన్నారు? దీపక్ రెడ్డి ల్యాండ్ కబ్జాలకు సంబంధించి తిరుగులేని సాక్ష్యాలు పోలీసు అధికారుల వద్ద ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా శైలేష్ సక్సేనా ఇతను ఒక న్యాయవాది. ఇతను తన ల్యాండ్ ని కొంతమంది వ్యక్తులు తనకు అమ్ముతానని చెప్పి ల్యాండ్ డీలింగ్ చేసుకున్నారు. తర్వాత తనకు డబ్బులు ఇచ్చారు. తర్వాత ఈ ల్యాండ్ తనకు రిజిస్టర్ చేయలేని చెప్పి ఒక కేసుని శైలేష్ సక్సేనే తీసేసుకోవాల్సి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదుని విచారిస్తున్న తరుణంలో అసలు శైలేష్ సక్సేనా ఒక పెద్ద నిందితుడు, అతనే భూ కబ్జాదారుడు. ఇతను తర్వాత ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కలిసి పెద్ద ల్యాండ్ కబ్జాలు చేస్తున్నట్లుగా కొన్ని ఆస్తులు లభ్యం కావడం జరిగింది. దీనికి సంబంధించి భోజగుట్టలో మొత్తం 72 ఎకరాల ల్యాండ్ ని దీపక్ రెడ్డి, లాయర్ సక్సేనాతో పాటు మరికొంతమంది వ్యక్తులు కలిసి తప్పుడు పత్రాలతోటి చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద తప్పుడు పత్రాలు సృష్టించి ఆ పత్రాల ఆధారంగా ల్యాండ్ 72 ఎకరాల ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నట్టుగా తిరుగులేని ఆధారాలు సిసిఎస్ సంపాదించారు. దీంతో పాటుగా అదే భోజగుట్ట ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో కూడా 10-20 ఎకరాలు 30 ఎకరాల ల్యాండ్ కూడా అక్కడ కూడా వీళ్ళు తప్పుడు పత్రాలతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా జూబ్లీస్ బంజారాలతో పాటుగా అటు సికింద్రాబాద్ కొన్నిలో కూడా ఇదే మాదిరిగా తప్పుడు పత్రాలు సృష్టించి ల్యాండ్స్ ని వీళ్ళు దీపక్ రెడ్డి అండ్ కో గా పనిచేస్తున్న లాయర్ సక్సేనా వీళ్ళంతా కలిసి ఈ ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
సిసిఎస్ పోలీసులకు మొత్తం 6 కేసులు నమోదు కావడంతో దీంట్లో ప్రస్తుతానికి 4 కేసులు అయితే అరెస్ట్ చేస్తున్నా. అయితే మరి 2 కేసులు ఇతర జూబ్లీస్ బంజారాస్ 2 కేసులు ఉన్నాయి. ఆ 2 కేసులు ట్రాన్స్ఫర్ అవుతాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇతను అదుపులో తీసుకున్నా ఇతన్ని అరెస్ట్ చేసి ఆ కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.